వాటినే ఉన్నావు ఏదో చిన్న 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 బుచ్చి గిఫ్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నైట్ అయిపోయింది, అప్పటి నుంచి వీడియో ప్లాన్ చేస్తే ఇప్పుడు అయిపోయింది. నేనైతే కొన్ని గిఫ్ట్స్ కొనుక్కొచ్చిన. ఇవి ఏంటి అంటే మా వారికి రాఖీ కట్టిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ నేను వాళ్ళు ఇవి ఓపెన్ చేశాక ఎలా ఫీల్ అయ్యారో చూపిస్తాను. ఏదో చిన్న 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 బుచ్చి గిఫ్ట్స్. ఫస్ట్ నేను బాబాయ్కి రాఖీ కట్టాను కదా, సో బాబాయ్ నాకు కన్నం పెట్టాడు. డబ్బులో ఎంత క్యాష్ ఇస్తున్నారు అనేది నేనైతే రివీల్ చేయను. ఒక 500 to 1000 వేసుకోండి. ఇక నెక్స్ట్ పెద్దన్న పెద్ద వదినే, సేమ్ పెద్దన్న కూడా నాకు క్యాష్ ఇచ్చాడు. చూడండి కాలు మొక్కుతున్నారు, మా అల్లుడు బ్లెస్సింగ్ తీసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ మెట్పల్లిలో మా ఆయనకి రాఖీ కట్టారు కదా అక్క వాళ్ళ పిల్లలు, మా కూతుర్లు. సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్, కూతుర్లకి కోడళ్ళకి మా ఆయన కట్టారు కాబట్టి మా ఆయనే బొట్టు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. చూడండి, ఏదో మాకున్న దాంట్లో ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసాం మేమైతే. ఫస్ట్ మా చిన్న కూతురు అనన్యకి ఇచ్చాడు. తను ఏంటో ప్రతి దానికి అలుగుతుంది, అలకల పిల్ల. చూడండి ఫేస్ ఎలా పెట్టిందో, అస్సలు తీసుకోవట్లేదు. నచ్చలేదో ఏమో మరి గిఫ్ట్, నాకు తెలీదు. మళ్ళీ బుధరికి ఇస్తే అప్పుడు తీసుకుంది నవ్వుతూ. తర్వాత పెద్ద కూతురికి, నెక్స్ట్ కోడలికి. వీళ్ళందరూ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అయితే LKG. సో వాళ్ళకి ఏదైతే అవసరమో అవే గిఫ్ట్స్ కొని ప్యాక్ చేశాను. ఒక్క మా చిన్న కోడలికి మాత్రం కొంచెం స్పెషల్, ఎందుకంటే తన గారాల పట్టి కాబట్టి. కానీ వీళ్ళ ముగ్గురి కళ్ళు పాపం దానిపైనే ఉన్నాయి. అని ఇక్కడ మా వదినకి కూడా మేము కట్నం పెట్టాం. మా వారికి రాఖీ కట్టింది కదా, అస్సలు వద్దంటుంది, కానీ ఇచ్చేసాం. తనకు కూడా క్యాష్ ఇచ్చాము. సేమ్ అక్క బావ కూడా తనకు క్యాషే పెట్టారు. ఇప్పుడు ఆ గిఫ్ట్స్లలో ఏమున్నాయో ఏంటో అని అందరూ చూస్తున్నారు. వీళ్ళకి ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది, ఏమైనా తినే చాక్లెట్లు ఉన్నాయేమో చూస్తున్నారు. ఇప్పుడు చూసిన చాక్లెట్ వీళ్ళకైతే. ఇక మా చిన్న కోడలైతే జాగ్రత్తగా పట్టుకుంది తన గిఫ్ట్ని, ఎవరికి ఇవ్వట్లేదు. చూడండి, ఇప్పుడైతే వాళ్ళ ప్యాకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. అందులో ఏముందో చూడండి మీరే. ఈ వీడియో నేను గిఫ్ట్స్ ప్యాక్ చేసేటప్పుడు తీసిన వీడియో, ఒక చిన్న క్లిప్ చూడండి. మా వారిని వీడియో తీయమంటే ఎలా ఫన్నీగా చేస్తున్నారో చూడండి మీరే. వీడియో అసలు స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను రాఖీ వీడియో కూడా మెన్షన్ చేస్తాను. ఆ వీడియో మిస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నేను రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నానో కంప్లీట్గా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక ఇల్లు, ఆటో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 చెట్లు, కాంపౌండ్, చిన్న చిన్న చెట్లు, అంతే. లేదు ఏదో అట్లా చిన్నగా అంతే. రాఖీలు నువ్వు కట్టించుకుంటూ ఇదంతా పనులు నాకే. చూడండి ఫ్రెండ్స్ ఎంత మార్చు. ఒకళ్ళు రాఖీలు ప్రేమలు వాళ్ళకి, ఈ కష్టాలు నాకు. ఏం గిఫ్ట్ కొనాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఏం చేయాలి, మళ్ళీ కొనిచ్చేవాళ్ళు కంటారు. అయినా నీ కష్టంలో నేను కూడా పంచుకుంటాను. ఏంటి ఫోన్ పట్టుకొని అనుకున్నా నీకు వీడియో చేయడానికి అంటూ అని. నాకు మా క్రెడిట్స్ అంటే నువ్వు ఆ కెమెరాని పట్టుకున్న వాళ్ళకి వెళ్తుంది. కష్టం. దానికి నాకు ట్రైపాడ్ కూడా ఉన్నది, మరి పెద్ద ట్రైపాడ్ నేను కొనుక్కున్నాను. కానీ ఎందుకు దాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి కానీ నువ్వు బట్టిగానే ఉన్నావు.
ఇదంతా ప్యాక్ చేయడం ఎందుకు, నార్మల్ ఇవ్వచ్చు కదా అనుకుంటారేమో, కానీ ఇలా ప్యాక్ చేసి ఒక గిఫ్ట్ లా ఇస్తే వాళ్ళకు కూడా ఒక ఎక్సైట్మెంట్, సర్ప్రైజ్ గిఫ్ట్ లా ఉంటుంది కదా, అందుకని. ఫైనల్గా ఒక్కటి అయిపోయింది. మా ఆయనను ఒక ఫోటో తీయమని అడిగాను. ఆ ఫోటో కోసం ఎంతసేపు అదే పొజిషన్లో పెట్టాడు తెలుసా. ఇక పిల్లలందరూ వాళ్ళ గిఫ్ట్స్ని అన్బాక్స్ చేశారు. చూడండి, అందరికి ముగ్గురికి సేమ్ టు సేమ్ తీసుకున్నాము. క్యామల్ పెన్సిల్స్ 26 షేడ్స్ ఉన్నాయి అందులో, అండ్ ఒక పౌచ్, పెన్సిల్ బాక్స్, ఎరైజర్, షార్ప్నర్, వాటికి సంబంధించినవన్నీ. ఇక మా చిన్న కోడలికి స్పెషల్ డ్రెస్, తన ఫేస్ చూడండి వెళ్ళిపోతుంది. ఇక తనకు నచ్చాక అవుతుందా, ఆ డ్రెస్ తీసేసి ఈ డ్రెస్ వేసుకొని చూడండి ఎంత బాగా సెట్ అయిందో కదా. అలా రౌండ్గా తిరుగుతూ ఆడుతుంది కాసేపు. ఆ పెన్సిల్ బాక్సులు కూడా దీనికే కావాలట. ఇక మా అమ్మ వాళ్ళు నాకు అక్కకి శారీ పెట్టారు. ఆ క్లిప్ మిస్ అయింది. మా అక్క వాళ్ళు కొండగట్టుకు వెళ్ళాలి అని ఆగమాగం చేశారు. సో అప్పుడు వీడియో తీయలేము. నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పెద్దమ్మ కూడా నాకు శారీ పెట్టింది, చూడండి. ఫైనల్గా మా అక్క వాళ్ళకి కూడా శారీస్ పెట్టారు. అమ్మ వాళ్ళు, అన్న వదిన శారీస్ పెట్టి కాలు మొక్కుతున్నారు చూడండి. మా సుబ్బులకి అయితే డ్రెస్ కోసం మనీ, చూసారా మనీ ఎలా తీసుకుంటున్నారు, మా క్యూట్ సుబ్బులు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ, మీకేం రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయో కామెంట్ చేయండి.